నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా సీతారాముల కళ్యాణం. కోవిడ్ నిబంధనలు పాటించిన నిర్వాహకులు. ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ, ఉండి పగలగొట్టిన దొంగలు. మద్యం సేవించి తరచూ ఇంట్లో గొడవ పడుతున్నందుకు తనయుడు దాడి, తీవ్ర గాయాల పాలైన తండ్రి పరిస్థితి విషమం. విశాఖ జిల్లా అరకులోయలో స్వచ్ఛంద లాక్డౌన్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అమలు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులతో మంత్రి బుగ్గన భేటీ. కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చ. ఇక డీటెయిల్ చూస్తే, అనంతపురం జిల్లా గుత్తిలోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గతేడాది లాక్డౌన్ కారణంగా వేలాది మంది భక్తుల మధ్య జరగాల్సిన సీతారాముల కళ్యాణం ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుండటంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తులు మాస్కులు ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటిస్తూ కళ్యాణాన్ని వీక్షించారు. బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గో. నీకు దానము చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఇక కరోనా తీవ్రత నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా నిబంధనలు పక్కన పెట్టి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఆసుపత్రిలోనే కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. ఇక కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో జోరీ జరిగింది.
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చొరబడిన దొంగలు ఉండి పగలగొట్టారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. కొద్దిసేపటి తర్వాత విధులకు హాజరైన వాచ్మెన్ దీనిని గమనించి పోలీసులతో పాటు స్థానికులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Subun. ఎక్కువ మంది చూస్తారు. అలాగా సార్ వాళ్ళ టీఆర్పీ ఇక కరోనా విషయంలో అన్ని రాష్ట్రాలు తగు చర్యలు తీసుకుంటున్నాయని టీఎన్ఎస్ నేత విజయ్ కుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని ఆరోపించారు. పాలనను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుందన్నారు. ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలే లేవన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు వందల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారన్నారు. ఒక్కరోజే 3 ఉపాధ్యాయులు చనిపోయారన్నారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేయకపోగా కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా నివారణ చర్యలు తీసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం పాలన గాలి వదిలేసి ఏమీ తెలియనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి రాజప్రసాదం ఏసీ గదుల్లో కూర్చొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా కరోనా బారిన పడ్డ బాధితులకు హాస్పిటల్లో ఎటువంటి మందులు కానీ బెడ్లు కానీ వ్యాక్సిన్లు కానీ లేవు. స్కూల్స్ కాలేజీల్లో విపరీతంగా రోజుకు 100 కొద్ది కేసులు వస్తుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఒకే రోజు 3 ఉపాధ్యాయులు చనిపోవటం అనేది గమనార్హం. ఇదే విధంగా ఈరోజు విజయవాడలో ఒక న్యాయవాది కుటుంబంలో నలుగురు కుటుంబీకులు ఒకే రోజు చనిపోయారు. ఇదే రోజు జరిగిన ఘటన ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పరీక్షలను రద్దు చేయమంటే రద్దు చేయను, నేను ముందుగా వెళ్తాను, నేను మూర్ఖుడిని అన్నట్టుగా ఇదే రద్దు చేయను, పోస్ట్ పోన్ చేయను అని చెప్పి పరీక్షల్లో నేను అన్న టయానికే చేస్తాను అని చెప్తున్నారు. అన్ని బోర్డులు సిబిఎస్ఈ కానీ సిఐఎస్ఈ కానీ అన్ని బోర్డు పరీక్షల్లో 10th 12th ఎగ్జామ్స్ని రద్దు చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎగ్జామ్స్ జరుపుతాను అని నిమ్మకు నీరెత్తినట్టుగా మొండిపట్టు ఉడుంపట్టు పట్టుకొని ఉన్నాడు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోవిడ్ బారిన పడ్డ బాధితులకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయకపోగా ఇలా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ఎగ్జామ్స్ పెట్టి జనాలకి ఎటువంటి సందేశం ఇచ్చి వాళ్ళకి ఏం ముద్రిద్దామని ఈ పరీక్షల వల్ల ఏ విధంగా లబ్ధి పొందామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా 10th విద్యార్థులు అనేవాళ్ళు 15 నుంచి 17 సంవత్సరాలలోపు వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళకి రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. అటువంటి విద్యార్థులకు త్వరితగతిన కరోనా సోకటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన వెనువెంటనే 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలి, అదేవిధంగా ఇంటర్ పరీక్షల్ని పోస్ట్పోన్ చేయాలని మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ ధవళేశ్వరం సుబ్బాయమ్మపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మురుగు కాలువలను పరిశీలించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి సమస్యలను తెలుసుకున్నారు.
వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇక మద్యం సేవించి తరచూ ఇంట్లో గొడవ పడే తండ్రిపై ఓ తనయుడు వేటకొడలతో దాడి చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటు చేసుకుంది. దాసరి వీధి కాలనీలో నివసించే రామచంద్ర మద్యం సేవించి ఇంటిలో గొడవకు దిగుతున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు అశోక్ వేటకొడవలితో దాడి చేశాడు. దీంతో తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాట్లాడుతున్నాడు కదా వచ్చినప్పుడు బాగుంది. వద్దులేనైనా నాకైతే ఏగి చాలా పెద్ద కొడుకు చూడు 2 వారాలు పని చేసినారు. అలా చాలు అయ్యో కొడుకు అయ్యో అట్లా పనుకో ఫస్ట్ పనుకో. ఫోన్ నెంబర్ చెప్తారన్నా ఎందుకోసము ఇంటి పండుగనైనా ఇంటి పండుగనైనా అంటే వారు గురింటారు. ఎవరు చిన్న కొడుక పెద్ద కొడుక? ఏం పేరు చిన్న కొడుకు పేరు? పెద్ద కొడుకు ఎవరు? సుధాకర్. ఎవరు తీసి పెద్ద కొడుకే? పుట్టిన పిల్లలు పట్టుకునే నడిపాయ పూర్ణ మరి తీసుకొచ్చినా వచ్చు. వాడు బండి తెగిన పొలపాలంగా ఉంటాడు. వాడు వచ్చు ఫోన్ నెంబర్ లేదు. ఏం కాదులేమా ఏమి కాలేదు. అనంతపురం వదిలేమా ఇక బాగా తిరుపతిలోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో కొద్ది మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు.
ఇక గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం ఆకస్మిక తనిఖీ చేశారు. దీంతో భారీ స్థాయిలో మచ్చుకాయలు, డొల్లకాయలు బయటపడ్డాయి. వీటిని చైర్మన్ సీజ్ చేయించారు. యార్డులో అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అన్యాయం జరిగితే రైతులు తనను కలవాలని సూచించారు. నాణ్యమైన మిర్చిలో మచ్చుకాయలు, డొల్లకాయలు పెట్టి మోసగించాలని యత్నిస్తే సహించబోనని స్పష్టం చేశారు. అవి రాత్రి పోస్తున్నారు, అవి పోసేస్తున్నారు. ఇక ఇటుకీలు వచ్చుకుంటా రాసుకొస్తున్నారు, అన్ని కాటాలు బేరం పడలేదని రాసుకొస్తున్నారు. నారాయణ మాయ ఫోన్ చేసి గడ్డాలు పడతాను అన్నీ రాలేనండి. అది వ్యవసాయం కొట్టు ప్లాట్ ఉన్న నిండుకొని అది పెట్టుకున్నారు. 3 వారం నుంచి ఏదో ఉండే దారిమని నిన్న రాసి ఒక్కని పెట్టుకున్నారు. రైతులు ఏసీకి తోలుకుంటా ఉన్నారు. గ్రీడింగ్ చేసి ఏదో అవన్నీ చిన్న చిన్న ఆటల్లో పెట్టింది. విశాఖ జిల్లా అరకులోయ వర్తకులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తున్న నేపథ్యంలో అరకులోయ వర్తక సంఘం ప్రతినిధులు, గిరిజన సంఘం నేతలు, పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్డౌన్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అమల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరకులోయ వర్తకులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించడం అభినందనీయమన్నారు. అలాగే స్థానికులు అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. బయటికి రావాల్సి వస్తే విధిగా మాస్కులు ధరించాలన్నారు. రక్షించుకోవాలి. దరిచారనివద్దు. తరుణంలో గత ఏడాది ఆగస్టు 7 నుంచి ఆగస్టు 7 వరకు మేయల్లో గిరిజన ప్రాంతంలో వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ చేయడం జరిగింది. అదేవిధంగా అరకువేలి పట్టణంలో వ్యాపారస్తుల సహకారంతో ఈరోజు అరకువేలి పట్టణం లాక్డౌన్ ప్రకటిస్తున్నాము. ఈరోజు నుండి సుమారుగా ఒక 10 days లాక్డౌన్ ప్రకటిస్తున్నాము. దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలి. కరోనా బారిన పడకుండా మనం స్వీయ నిరంతరం పాటించాలి, భద్రత తీరం పాటించాలి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా అపరిచితమైనటువంటి వ్యక్తుల్ని దగ్గరికి రానివ్వదని చెప్పేసి మీకు ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ చాలా సీరియస్గా ఉంది. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి తప్పకుండా మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క అరకువేలి పట్టణ వర్తక సంఘ ప్రముఖులందరికీ నేను పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క స్వచ్ఛంద లాక్డౌన్ విజయవంతం చేయాలి, విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తరుణంలో గత ఏడాది
కర్నూలు జిల్లా సిరివెల్ల మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో శ్రీరామనవమి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నగర సంకీర్తన, పల్లకి సేవ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రామయ్య వెల్లడించారు. కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల డివిజన్ మహిళా కన్వీనర్ అపర్ణ దీపిక, వైఎన్ రెడ్డి, నాగమల్లేశ్వర్ రెడ్డి, గోవిందపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ మన చుట్టూ అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తారంటే మనకు ఆరోగ్యకరు ప్రతిరోజు కనీసం అది మన ఆరోగ్యానికి మంచిది, ప్రాణశక్తిని ఇస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. చెప్పగలుగుతారా? ఆకులలో ఉన్న పత్రహరితం అని ఉంటది అనమాట. ఆకుల్లో వచ్చిందంట. భూమి మీదకి వస్తే ఇలాంటి ఒక పెద్ద గదిలో ఉండిపోయింది. ఆ వీణ ఇంత పెద్ద గది ఉండిపోయింది. ఆ వీణ మోగించాలి అంటే బాగా పాడిన వాళ్ళకి మాత్రమే. లేదు, అమ్మవారి చేతిలోకి వెళ్ళకపోతే ఆ వీణ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీలు, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, డిఎంహెచ్ఓ, ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్తో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే ఆర్దర్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీలైనంత మందికి వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. భారతదేశంలో మొదలైనప్పుడు వన్ ఆఫ్ ద బ్యాడ్లీ or you can even say one of the worst hit districts in the country was Kharnool. But I would like to congratulate the entire district administration and all the participants in this pandemic because ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నో చాలా అంటే ఊహించని విధంగా ఏర్పడిన పరిస్థితులు కానీ పరిణామాలు కానీ కూడా ఎదుర్కొని వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్ డిస్ట్రిక్ట్స్ గా మరి పేరుగాంచి అదేవిధంగా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలసత్వం వహించిన ఉద్యోగులపై ఫిర్యాదు చేశామని డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన నేపథ్యంలో ఎస్ఐలతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కేసు ఉయ్యాలవాడకు సంబంధించిన ఒక 43/2021 అండర్ సెక్షన్ 406, 409 ఐపీసీ కింద నమోదు చేయడం జరిగింది. ఇందులో కంప్లైనెంట్
జేఎల్ఎం లక్ష్మీప్రసాద్, రీజనల్ మేనేజర్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల వారు 16వ తారీఖు మనకి 18 బంగారు నగలు గల బ్యాగులు దొంగలించినాయని మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మొత్తం బరువు 1497.5 గ్రాములు అని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి కోయిల్కుంట్ల సిఐ గారు, అలాగే ఆలగడ్డ రూరల్ సిఐ గారు, చాగల్మర ఎస్ఐ గారు 3 టీంల కింద ఫామ్ అయి మనము ఈ దొంగతనం చేసిన ఈ కాశీ విశ్వనాథ్ అనే అతను ఈ బ్యాంక్లోనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కింద పనిచేస్తున్నాడు. అతను చాకచక్యంగా ఈ మేనేజర్ తాళాలు దొంగలించి వాటికి డూప్లికేట్ తయారు చేయించి వాటి ద్వారా ఈ స్ట్రాంగ్ రూమ్లోకి అతను ఎంటర్ అయ్యి అది 6 గంటలకి 4/2021 పొద్దున 6 గంటలకి బ్యాంక్ లోపలికి వెళ్ళి ఈ 18 బ్యాగులు బంగారం సంబంధించిన ఆభరణాలని తీసుకుని ఇతని స్నేహితుడైన సుబ్రహ్మణ్యాన్ని ఒక పౌరాల గుట్ట దగ్గర గూడులో దాన్ని పెట్టడం జరుగుతుంది. అది అక్కడి నుంచి అతను మహానందికి శివరాత్రి పండుగ సందర్భంగా డ్యూటీకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఆ వడ్డానాన్ని ఈ సుబ్రహ్మణ్యం అనే అతను తర్వాత అమ్మి 8 లక్షల రూపాయలు అతను సంచిలో వేసుకుని మనకి ఈరోజు ఆభరణాలతో దొరకడం ద్వారా మనము ఈ కేసు ఛేదించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా కోయిల్కుంట్ల సిఐ సుబ్బరాయుడు, ఆలగడ్డ రూరల్ సిఐ గారు మన రాజశేఖర్ రెడ్డి, చాగల్మర ఎస్ఐ మారుతి చాలా కష్టపడి చాలా తక్కువ టైంలో ఎగ్జాక్ట్ ఎంత అమౌంట్ పోయిందో, ఎంత ఆభరణాలు పోయినాయో వాటిని ఇంటాక్ట్ మనకి అందజేయడం జరిగింది. ఇందులో కొద్దిగా అలసత్వం ఉన్న బ్యాంక్ ఉద్యోగుల మీద కూడా మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా సీతారాముల కళ్యాణం, కోవిడ్ నిబంధనలు పాటించిన నిర్వాహకులు. ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ, ఉండి పగలగొట్టిన దొంగలు. మద్యం సేవించి తరచూ ఇంట్లో గొడవ పడుతున్నందుకు తనయుడు దాడి, తీవ్ర గాయాల పాలైన తండ్రి, పరిస్థితి విషమం. విశాఖ జిల్లా అరకులోయలో స్వచ్ఛంద లాక్డౌన్, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అమలు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులతో మంత్రి బుగ్గన భేటీ, కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.